దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. దీని పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరపున ఇవాళ నేను, నాతో పాటు మా రామ్ సుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాలా. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు నీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు, నీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? మరి ఆ రకంగా విగ్రహాన్ని చూడడం అనేది, విగ్రహాన్ని 2 ముక్కలుగా 3 ముక్కలుగా వాళ్ళు చేయడం అనేది నిజంగా శోచనీయము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గడిచిన కొన్ని రోజులుగా ఆయన మాట తీరు కానీ ఆయన పూర్తి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెన్నుపోటు దినం అని పిలిపించిందో, జమ్మలమడుగులో ఆ ర్యాలీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 10,000 మంది పైచిలకు పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసినారు. సో ఇంకా ఆదినారాయణ రెడ్డిలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ మొదలైంది. 2 రోజులకి ఆయన కార్యక్రమాన్ని పిలిపించినారు. ఆయన కావచ్చు, ఆయన భూపేష్ రెడ్డి కావచ్చు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిన పరిస్థితి మనం చూసినాం. సో వైసీపీ కార్యక్రమం జస్ట్ పిలిపిస్తే ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడమైంది, అదే అధికార పార్టీగా మేము పిలిపిస్తే ఈ కార్యక్రమం ఫెయిల్ కావడమైంది అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.